హలో, రాంగ్ నంబర్ ప్లీజ్. డ్రైవర్ ఆపోయి కొంచెం వెనక్కి పోని. హలో మమ్మీ, నాకు ఈవినింగ్ ఎక్స్ట్రా క్లాసెస్ ఉన్నాయి, కాస్త లేట్గా వస్తాను. 8 o'clock అంతా వచ్చేస్తాను. ఓకే? ఏంటి తాతయ్య, ఎక్కడికి? ఏం లేదురా, నేను ఇప్పుడే వస్తాను, ఇక్కడే కూర్చో. నమస్కారం బాబు గారు. ఎవరండి మీరు? నన్ను గుర్తుపట్టలేదా బాబు? 25 ఏళ్ల కిందట మీ దగ్గర పనిచేశాను. శివారెడ్డిని బాబు. శివారెడ్డి? అవును బాబు. కాని బాబు గారు, మీరేమిటి ఇక్కడ ఇలా? బాబు, నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. ఒకనాడు నా స్వీట్ షాపులో నెల జీతానికి పనిచేసిన నువ్వు ఈనాడు సిటీలో ఇంత మంచి పేరు డబ్బు సంపాదించావంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఇదంతా మీ చలవే గంగరాజు గారు. ఆ రోజుల్లో మీరు ఎంతో మందిని ఆదుకున్నారు. మీ దగ్గర పనిచేసే మమ్మల్ని పనివాళ్లలాగా కాక మీ సొంత మనుషుల్లాగా చూసుకున్నారు. ఏమిటో ఎంతో గొప్పగా బతికిన మిమ్మల్ని ఇలాంటి దీనస్థితిలో చూస్తాననుకోలేదయ్యా. చూడు శివారెడ్డి, ఒక మనిషి పాడైపోవటానికి వాడికి దురలవాట్లు చెడు సావాసాలు ఉండక్కర్లేదు. నాలాగే అతి మంచితనం ఉన్నా పాడైపోతాడు. మీరేం బాధపడకండి అయ్యా. ఈనాడు నేను సహదేవరెడ్డి ఈ స్థితిలో ఉండటానికి కారణం మీరు. అలాంటి మిమ్మల్ని ఆదుకోకపోతే మేమెంత సంపాదించి ఎలా? జరిగిందంతా మర్చిపోండి. ఒకప్పుడు మీరు పెట్టిన భిక్ష వల్లే ఇవాళ మేము ఈ స్థితిలో ఉన్నాం. మిమ్మల్ని ఈ పరిస్థితిలో చూసి కూడా మేము ఆదుకోకపోతే కృతజ్ఞతలు అనిపించుకుంటాం. ఇప్పుడు శివారెడ్డే కాదు, నేను మీ వెనకాలన్నాను. చెప్పండి, మీకేం కావాలన్నా చేస్తాను. నాకు సాయం చేయటం మాట అలా ఉంచండి. అక్కడ ఇక్కడ ఫోటోలు చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏమిటంటే, మీరిద్దరూ ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారు. ఎందుకు అలా ఉంటున్నారు? అదే ఏదో వ్యాపారంలో పోటీ వల్ల అలా ఎడమొహం పెడమొహంగా కనిపిస్తున్నామే తప్ప ఏం శివారెడ్డి? చెప్తాం. వారి దగ్గర పనిచేసేటప్పుడు మనం రోజుకు ఒక్కసారైనా కలుసుకుని మాట్లాడుకోకపోతే భోంచేసేవాళ్ళమే కాదు. మీరిద్దరూ నా దగ్గర పనిచేసేటప్పుడు ఎంత స్నేహంగా ఉండేవారో ఇప్పుడు అంతే స్నేహంగా ఉండాలని నా కోరిక. అలాగే. అప్పుడే మీరు నాకు ఏ సాయం చేసినా నాకు సంతోషంగా ఉంటుంది. రండి రండి, రండి. తొందరగా ఇవ్వయ్యా. ఇదిగో ఇదిగో. ఏమైందమ్మా? నేను ఇంటర్ పాస్ అయ్యాను. దానికే ఇంత అల్లరి చేయాలా? నేను డిగ్రీ పాస్ అయ్యి పేపర్లు అమ్ముకుంటున్నాను. మాస్టరు! మాస్టరు! నేను ఇంటర్ పాస్ అయ్యాను. కంగ్రాట్యులేషన్స్. ఆ రోజు ఎగ్జామ్ లో నాకు హెల్ప్ చేసినందుకు చాలా థాంక్స్ సార్. నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కదమ్మా, వేణుకి. వేణుకా? ఏముందమ్మా ఇందులో? నువ్వు పాస్ అవడం కోసం అతను నాకు హెల్ప్ చేశాడు, నేను నీకు హెల్ప్ చేశాను. జస్ట్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంతే. అంతరంగాలు అనంత మానస. నేను పాస్ అవ్వడానికి వేణు హెల్ప్ చేశాడా? మమ్మీ, డాడీ, అనే వదిన అందరూ రండి. మీకు సెన్సేషనల్ న్యూస్ చెప్తాను. రండి రండి రండి. ఏడ్సిరమ్మా, చాలా హుషారుగా ఉన్నావు. హుషారు. ఎక్కడ మమ్మీ డాడీ? ఇంట్లో ఎవరు లేరు, అందరూ బయటికి వెళ్ళారు. పోనీ లక్ష్మి, నేను ఇంటర్ పాస్ అయ్యాను తెలుసా? అందుకే పొద్దున్న చేసిన వంట ఫెయిల్ అయిపోయింది. ఏంటి లక్ష్మి అన్నావు? అబే ఏం లేదమ్మా, పొయ్యి మీద నీళ్లు పొంగిపోతున్నాయి. వస్తా. నా ఎంజాయ్మెంట్ ని షేర్ చేసుకునే వాళ్ళు ఇంట్లో ఒక్కరు కూడా లేరు. అందరూ వినండి, నేను ఇంటర్ పాస్ అయ్యాను. థాంక్ యూ గాడ్, నన్ను ఇంటర్ పాస్ చేసినందుకు. హలో, నాకు ఇంటర్ అయిపోయింది, నేను డిగ్రీలోకి వచ్చేసాను. కంగ్రాట్స్ సిరి. వేణు, నువ్వెక్కడికి? నిన్ను విష్ చేద్దామని వచ్చాను సిరి. కంగ్రాట్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వేణు. నేను ఈ రోజు కోసం ఎన్నాళ్ళ నుండి వెయిట్ చేస్తున్నానో తెలుసా? పేపర్లో నా నంబర్ చూసుకునేసరికి నన్ను నేనే మర్చిపోయా. నాకు ఫస్ట్ టైం మనస్ఫూర్తిగా విషెస్ చెప్పింది కూడా
నువ్వే వేణు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. డాడీ చిన్నగా మా ఇంటికే వస్తావా? సార్ నేను చెప్పేది వినండి సార్. ఎంత ధైర్యం రాని? సార్ నేను చెప్పేది సార్ వినండి. సార్ నేను చెప్పేది వినండి సార్. సార్ సార్ ఒక్కసారి సార్. సార్ ఒక్క నిమిషం వినండి సార్. సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ఒక్కసారి వినండి సార్. సార్ సార్ నేను చెప్పేది వినండి. ప్లీజ్ సార్ నేను చెప్పేది వినండి సార్. నా మాట వినండి సార్. మళ్ళీ మా ఇంటికి వచ్చావో తోలు తీసేస్తాను. ఏంటండి ఏమైంది? మనందరినీ ఫంక్షన్కి వెళ్ళనిచ్చి ఆ శివారెడ్డి మనవడితో మేడ మీద మీటింగ్ పెట్టిందే నీ కూతురు. నాన్న నేను చెప్పేది విను. షడప్! నేను ఎన్నిసార్లు అడిగినా వాడెవడో నాకు తెలియదని చెప్పావు. నీ మాటలు నమ్మి మా నాన్న ఆ రోజు నిన్ను వెనకేసుకొచ్చాడు. ఇప్పుడు నా కళ్ళారా చూశాను. ఏమిటి ఇదంతా? చిచి ఇంటి పరువు మంట కలిపావు కదే. చెప్పవే, వాడిని రమ్మని చెప్పింది నువ్వే కదూ? డాడీ ఇది రమ్మనకుండా వాడెందుకు వస్తాడు? అవునా? నువ్వు వాడిని లవ్ చేస్తున్నావు అవునా? అడిగేది నిన్నేనే. చెప్పు, నువ్వు వాడు కలిసి ఏం చేద్దాం అనుకుంటున్నారు? వాడికి నీకు ఏంటే సంబంధం? ఇప్పుడు నా మనసులో ఉన్నది మీ అందరికీ చెప్తాను, వినండి. వేణు ఎందుకు వచ్చాడని అడిగారుగా, అతను నా కోసమే వచ్చాడు. ఇక ముందు కూడా వేణు నా కోసం ఇక్కడికి వస్తాడు, వెళ్తాడు. ఎందుకు ఏమిటని ఎవరు మమ్మల్ని అడిగినా సహించను. ఏం కూసా? థ్యాంక్స్. హలో ఎవరు? హలో వేణు. ఎస్ వేణు. నేను సిరిని. ఐ లవ్ యూ. సిరి ఒక్క నిమిషం నువ్వు లైన్లో నుండు. పెట్టాకే ఒక్క నిమిషం. సిరి నువ్వు చెప్పేది నిజమేనా? ఎస్, ఐ లవ్ యూ. నువ్వు ఎక్కడున్నా హాఫ్ అన్ అవర్లో మా ఇంటికి రాగలవా? హాఫ్ మినిట్లో అక్కడుంటా. థ్యాంక్ యూ. చూడవే, నా కళ్ళ ముందే వాడికి ఫోన్ చేసి నీతో కులకాలనుంది రమ్మని చెప్తోంది. చూడు నీ కూతురు. దీనికి చదువైతే అవ్వలేదు గానీ బాయ్ ఫ్రెండ్ కావాల్సి వచ్చాడు. సారీ. కంగ్రాట్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వేణు. రానివ్వండి, ఇద్దరు కాళ్ళు విరకొట్టి పడేస్తాను. అప్పుడు గాని పీడ పోదు. నేను ఈ రోజు కోసం ఎన్నాళ్ళ నుండి వెయిట్ చేస్తున్నానో తెలుసా? పేపర్లో నా నంబర్ చూసుకునేసరికి నన్ను నేనే మర్చిపోయా. వేణు. వచ్చాను సిరి. ఏంటో చెప్పు. వేణు, నన్ను బయటికి తీసుకెళ్ళవా? నౌ ఐ లైక్ ఇట్. రా.